కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదింది. అయితే 175 నియోజకవర్గాల్లో టీడీపీ సంబరాలు చేస్తుంది. మనతో మాట్లాడడానికి డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఏడాది పాలనలో ఏం చేశారంటే? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ పరిపాలనలో ఏం చేశారు? ఎక్కడ కార్యక్రమం చేయలేదు. మేము చేసేప్పుడు సంవత్సరంలో అందరికీ కార్యక్రమం చేశాం. రోడ్లు కానివ్వండి, తాన్నీరు కానివ్వండి, అయితే ఇరిగేషన్ ప్రాజెక్టు కానివ్వండి. స్పెషల్ మా డోన్ తీసుకుంటే మేము 30 లక్షలు నీళ్ళు నింపాం ప్యాపిల్లో. అలాగే సిమెంట్ రోడ్ వేసాం, కొన్ని మెయిన్ రోడ్స్ వేసాం, తర్వాత తల్లికి వందనం చేసాం, రైతుకు నెరవేరుస్తున్నాం. అంటే అక్కడ అన్ని పింఛన్లు ఎక్కించాం. ఇన్ని మంచి మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఏం చేయాలంటే విత్ ఇన్ నో టైంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా ముఖ్యమంత్రి గారు మాట చెప్పారు కాబట్టి మాట ప్రకటన పెట్టుకున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ ఆయన ఒక ఎక్సెప్ట్ బస్సు తప్పనిచ్చి అని నేను. సో ఎందుకంటే మంచి కార్యం చేస్తారంటే విత్ ఇన్ నో టైంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అయినా మేము మాట ఇచ్చాం కాబట్టి మాట నిలబెట్టుకోలేదు మా ముఖ్యమంత్రి గారు. మీకు కనబడుతుంది, ప్రతి ఊర్లో పోతే ఆడవాళ్ళు చాలా ఆనందంతో మమ్మల్ని ఆహ్వానిస్తారు. సార్ మీరు ఇంతమంది ఒక పిల్లకి ఇచ్చేవారు, 3-4 పిల్లలకి ఇస్తారు. ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్ ఎంతమంది పిల్లలు అంతమంది ఇస్తారు. ఎంతమంటే మంచి కార్యక్రమం ఏంటండి. సో పల్లెటూరులో మంచి బ్రహ్మాండంగా హ్యాపీ ఉన్నారు. చంద్రబాబు నాయుడు మాటలు పెడితే హ్యాపీగా ఉన్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి, అందుకోసమే జగన్మోహన్ రెడ్డి చాతక మన నెక్స్ట్ రైలు వస్తాయి చెప్పుకుంటాడు. ఏ బేస్ వస్తాడు, ఏం చేసినా వస్తాడండి. తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి వస్తే నాశనం తెలిసిపోయింది కాబట్టి మళ్ళీ ప్రజలు వాళ్ళని ఎన్నుకునే సమస్య లేదు. వాళ్ళ కలగా మిగిలిపోతుంది. తప్పకుండా కూటమి ప్రభుత్వం మళ్ళీ రాబోయే కూటమి ప్రభుత్వం వస్తుంది. కింద కార్యక్రమం చేస్తున్నా పూర్రేపాడు కానివ్వండి, లేదా గుండెవాడ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. గుండెవాడ వస్తుంది, గుండెవాడ మంచి ప్రాజెక్ట్ అది వస్తుంది. అంటే కూడా వస్తుంది గుండెవాడ. దాని కాస్ట్ 4 లక్షలు అయిపోయింది. తప్పకుండా గుండెవాడ ప్రాజెక్ట్ వస్తేనే అంత రాయలసీమ బాగుపడుతుంది. కర్నూలు ప్రాంతానికంతా కూడా గుండెవాడ కావాలి కంపల్సరీ. అది కేసుకాల కూడా దానివల్ల శాశ్వతంగా తాన్నీరు కానీ సాగునీరు కానీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో సుఖంగా ఉంటారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంతగా మంచి ప్రాబ్లం యూజ్ చేస్తున్నాండి. మాకు మళ్ళీ మేము డోన్లో జీడీపీ కాకుండా అందరి నిర్మాణం నుండి డోన్కి సాగునీటి కోసం ప్రయత్నం చేస్తున్నాం. అలాగే గోర్ఖాల నుండి విమర్శన పడ్డా కూడా ఒక 300 కోట్లతో మేము ప్రపోజల్ పెట్టాం. దాదాపు 600 కోట్లు ప్రపోజల్ పెట్టాం. నేను ముఖ్యమంత్రితో మాట్లాడాను. తప్పకుండా కూడా కన్సిడర్ చేస్తాను. ఆర్థిక పరిస్థితి పెరిగాక ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాడు. దాంతో తప్పకుండా గుండ్రాల ఈ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయింది. దానివల్ల సాగునీరు కానీ తాగునీరు కానీ ఇబ్బంది లేకుండా రైతులకు శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. అంటే గోరుకుల నుంచి వాటర్ సర్వీస్ తీసుకురావడానికి కారణం గతంలో వైసీపీ ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి బుగ్గన అని చెప్తున్నారు కదా. వాళ్ళు ఏం చేశారో మాట్లాడిపోయి అసలు యాక్చువల్గా వాళ్ళు మాట్లాడేది ప్రాక్టికల్ కాదు, ఏదైతే కాదు. ఏదో బాటలు కలిపి వాటి చేసి కానీ ఎలా తీసుకొస్తారండి? గోరుకులకు ఏ వేసి తీసుకొస్తారు చెప్పండి. అది ఏ కార్యక్రమం చేయలేదు, ఏ వాట్సాప్ చేయలేదు. కంప్లీట్గా హరాస్మెంట్ చేయడం, పోలీసు హరాస్మెంట్ చేసి ఈరోజు మా మీద నిందేస్తారు. పోలీసు హరాస్మెంట్ చేసి ఎందుకు హరాస్మెంట్ చేశారు? పెట్టబోయినా పోలీసు వద్దరు పోయావు, ఇద్దరు తెచ్చిపోయారు. దానికి కారణం నువ్వే కదా. అంటే నువ్వు లాండ్ ఆర్డర్ లెక్కన ఎవరు లెక్కన పోతున్నావు కాబట్టి డెఫినెట్గా ప్రజలు చూస్తారు. కాబట్టి ఇవన్నీ వాళ్ళైతే మొత్తం మాట ప్రభుత్వము చేతి ప్రభుత్వం కాదు. అందుకని నిర్ణయించారు. ఇసినా కూడా ఎలక్షన్ అప్పుడు మేము వస్తాం. అంటే ఒకవైపు వైసీపీ పార్టీ చెప్తుంది ఎన్నికల ముందు ప్రజలకి సూపర్ 6 అనే హామీ ఇచ్చి వెన్నుపోటు పొడిచారని. అదే సందర్భంలోనే షర్మిల చెప్తుంది సూపర్ 6 కాదు సూపర్ ఫెయిల్యూర్ అంటున్నారు. మీరేమంటారు? అపోజిషన్ పార్టీస్ మాట్లాడతారండి. అపోజిషన్ పార్టీ మాట్లాడతారు. మేము చేసాం కదా, సూపర్ 6 10 ఇచ్చాము, 5 ఇచ్చాము. ఒక బస్ ఒకటి ఇస్తాము, అది కూడా ఇస్తాము. మేము చేసి చూపెడతాం కదా. ఇప్పుడు మేమైపోతే మాట్లాడచ్చు. మేము దీపా పథకం ఇచ్చాము, పిల్లలకి పెన్షన్ పెంచాము, అన్నీ పెంచాం కదా. అన్ని ఆల్మోస్ట్ 50%, 90% అయిపోయింది. బస్ ఒకటి ఉంది, ఫస్ట్ నెక్స్ట్ మంత్ ఇస్తాం. రైతు కూడా అయిపోతాం. రైతు ఇప్పుడు 20,000 ఇస్తాం. ఇంకేం కావాలండి? సూపర్ 6 సక్సెస్ అయింది. ఎలా చెప్తారు? అపోజిషన్ మాట్లాడాలని మాట్లాడతారు. అది అప్పటి నుంచి మమ్మల్ని కృష్ణానికి సబ్జెక్ట్ లేదు కాబట్టి మాట్లాడుతుంటారు. అది కామన్. అది మేము మాట ఇచ్చాం కాబట్టి మాట ఇవ్వం కాబట్టి మేము భయపడే పరిస్థితి. మా డైరెక్షన్ ప్రకారం ముఖ్యమైన వెళ్ళిపోతాం, ప్రజలకు వెళ్తాం. తప్పకుండా మేము చేసే కార్యక్రమం చెప్పుకుంటూ వెళ్తాం. అంటే ఈ మధ్య కాలంలో మీరు వేసినటువంటి రోడ్లు ప్యాప్లి మండలంలో కనీసం మీరు ప్రారంభించిన మరుసటి రోజే రోడ్డు వర్షాన్ని కొట్టుకుని పోయింది అనేసి పెద్ద విమర్శ ఉంది. రోడ్డు ఎవరు వేశారు? నేను వెళ్ళాను. రైతు అడ్డుపడ్డాడు. రైతు చిన్నగా హెవీ వాటర్ పడింది కాబట్టి రోడ్డు అంటే పొలంలో నిలిపోకుండా అడ్డేశాడు. అది రోడ్ ఎక్కి పారిపోయినాయి. అది 3 మీటర్స్ పెద్ద సుతాలు చేస్తున్నాయి. కొన్ని డ్యాములు ఎగిరిపోయినాయి. దాని నుంచి మాట్లాడరా? వాళ్ళ విషయం మాట్లాడి అనుకున్నాయి చెప్పినట్టు బైకప్ప. వాళ్ళకి ఏదో బ్లేమ్ చేయాలి. ఇప్పుడు సిల్లీ థింగ్ ఇది. 3 మీటర్స్ వాటర్ పోతే రోడ్డు పోతే పెద్ద హంగామా చేసి పెద్ద చేస్తే దాని నాట్ కరెక్ట్. ఇప్పుడు గడ్డపాలు గాలిపోతే సూది అక్కతేమన్నాడు, కట్టట్లేదు సామెత. అంటే ఎవరు నమ్మలేడు. 3 మీటర్స్ రాగమేడమా పెద్ద పేపర్ రాసి ట్యూలు పెట్టి పెద్ద ఆఫ్టర్ ఆల్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 3 మీటర్స్ అంటే కొన్ని వేలు కూడా లేదు. మా అంటే 5,000 10,000 ఉంటుంది. దానికి పెద్ద రామాయణ చేసింది. ఎందుకంటే వాళ్ళు ఏం చేసి
సరాయి చేశారు వాళ్ళు. నంద్యాలలో ఎక్స్పీరియన్స్ ఫ్యాక్టరీ చేశారు, తోసుకున్నారు. కొన్ని లక్షలు కూడా తోసుకున్నారు. తగ్గించి మాట్లాడరే. ఈరోజు వీళ్ళు మాట్లాడతారా? ఆఫ్టర్ రోడ్ 3 కిలోమీటర్స్ పోతే మాట్లాడతారా? 3 మీటర్స్ నవ్వుతారు, ప్రజలు నవ్వుతారు. 3 మీటర్స్ ఎక్కడ, కొన్ని వేల కోట్లు ఎక్కడ? దానికి కోటి చెప్పండి. సరాయి ఎక్స్పీరియన్స్ ఫ్యాక్టరీలో ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు ఆ బిల్లు ఏమి, డబ్బులు ఏమని అది ఏమంటాడు? మాట్లాడకుండా ఏదో ఫ్యాక్టరీలో ఓడిపోయింది, ఏదో పెద్ద నవ్వుకుంటా పెద్ద దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆల్సో. అసలు తెలియదు మాట్లాడాల. ఆఫ్టర్ 3 మీటర్లు వాట్ ఇస్ వాల్యూ ఆఫ్ రోడ్? అంటే 5,000 10,000 చిన్న బిట్ పోయింది. దీని గురించి మాట్లాడి చెప్పండి. ఈ మన రెస్పిరేటరీ ఫ్యాక్టరీ మాట్లాడండి. ఇదంతా జైలు పోతారు వాళ్ళు. వాసం మాట్లాడాక రేపటి మా మీద అప్పని చేసుకోవచ్చు ఏం లేదు. ఈరోజు మా వాళ్ళు ధర చేశారు రోడ్డు మీద, పాంచం సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని చెప్పి. దానికి కారణం బాధ్యత ఎవరు? దాన్ని ఇంతకుముందు ఎక్స్పీరియన్స్గా తీసుకుంటే ముందు మొత్తం ఇష్టం పెట్టుకొస్తుంది. చాలా మంది ఒకరు చెప్తారు, కథగా చెప్తారు. అంటే నాకు కూడా తెలియదు, కొన్ని పంచుకున్నారు, ఏదో మోజు చేసిన మేనేజ్మెంట్ చెప్తారు. కానీ డీటెయిల్గా నాకే బాగా రైతులు మీకు వాళ్ళకి తెలుసు, లేబర్ తెలుసు. అంటే 7 అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీది కార్మికులు మూతపడినటువంటి పరిశ్రమను ఎందుకు తెరిపించలేకపోతున్నారు? తెరిపిస్తాం కదా మేము. ఇప్పుడు 3 సార్లు మాట్లాడాము, వాళ్ళు గారు చెప్పారు, మేమే లేబర్ చెప్పాము. వాళ్ళు కూడా మాట్లాడారు. లేబర్తో బట్టి మీటింగ్ పెట్టించాము మేము. వాళ్ళు టైం అయిపోయి లాకేశారు. మేము సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళు మాట చెప్పారు మేనేజ్మెంట్. కాబట్టి లేబర్ లాకేసింది, డెఫినెట్గా వస్తాం, మేనేజ్మెంట్ తీకు వస్తుంది. ఒకటి చెప్పాము మేము, మీరు ఓపెన్ చేయండి, అయితే అమ్మేయండి చెప్తున్నాం. 2 బాగా వచ్చి మా ఫ్యాక్టరీ ఓపెన్ కావాలి. సిమెంట్ దారులకు వేరే ఎటువంటి ఉపాధి లేదు ఎక్సెప్ట్ ఫ్యాక్టరీ. అక్కడ పొలాలు ఏమి మొత్తం ఫారెస్టే. వాళ్ళ బతుకు చాలా అధ్వానం అయిపోయింది. ఈ 1 ఇయర్ నుండి తినలేదు వాళ్ళకి, పాపం అల్లాడిపోతారు. అటువంటి పరిస్థితి మీకు క్లియర్ చెప్పే వాళ్ళ మేనేజ్మెంట్కు, మీరు 80% తెరచాలి అంటే మా డిమాండ్స్. ఆ డిమాండ్ ఫుల్ఫిల్ చేసి తెచ్చాక స్టాప్ చేయకూడదు. అలాగైతే మేము ఎప్పుడే చెప్పా క్లియర్గా. వస్తారా వచ్చి మాకు ఎంఓఈ అగ్రిమెంట్ ఇస్తాం. అంటే లేబర్, నేను ప్లస్ లేబర్ కలిసి వాళ్ళ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకొని అవన్నీ ఫుల్ఫిల్ చేస్తే తప్ప మేము ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలి. అంటే కార్మికులు రోడ్డు పడడానికి కారణం ఎవరంటే వాళ్ళే, మేము కాదు, మేనేజ్మెంట్. మేము కార్మికులు కష్టపడుతారు కాబట్టి, వాళ్ళ కడుపు కలుతుంది కాబట్టి మేము సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ చేస్తాం కాబట్టి మేము కిందికి వచ్చిన రోజు, నేను సపోర్ట్ చేసుకుని కిందికి వచ్చిన రోజు మా లేబర్ అంతా అన్ని పార్టీ సపోర్ట్ చేస్తున్నాయి. మేము చేసేది న్యాయం, జెన్యూన్. నేను ముఖ్యమంత్రి చెప్పాను, వీలైతే ముఖ్యమంత్రి పోతాం, మేము పోయి మాట్లాడి డెఫినెట్గా ఓపెన్ చూపిస్తాం. వాళ్ళ సమస్య ఏంటి అంటే వాళ్ళ ఇబ్బందులు ఏంటి, మా ఏదో ఇబ్బందులు ఏంటి మొత్తం మీరు ముఖ్యమంత్రి చెప్పి తప్పకుండా ఏమైనా ఫ్యాక్ట్ తెరిపి తిరుగుతాం. నాకు నా కోరికది నా ప్రజలు బాగుండాలి, నా రైతులు బాగుండాలి, సరే నా కార్మికులు బాగుండాలి. తప్పకుండా వాళ్ళ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయాలి, వాళ్ళ కుటుంబాల్లో సంతోషంగా జీవించాలి కూడా నేను నా కోరిక. తప్పకుండా సాధిస్తారు, తెరిపిస్తారు తొందరలో. జగన్ బయటకు వస్తే కూటమి ప్రభుత్వం భయపడుతుంది, అందుకే ఆంక్షలు విధిస్తుందని వైసీపీ పడుతుంది. మీరేమంటారు? ఆయన అధికారం ఉన్నప్పుడే చెట్లు కొట్టేశాడు, పడద కట్టుకున్నాడు. ఇప్పుడు ఎందుకు భయపడతాడండి? ఇప్పుడు నిన్న ఎవరు చచ్చిపోయారు? చంద్రబాబు చచ్చిపోయారా? చంద్రబాబు ప్రశాంతంగా పోతున్నాడు, ఆయనతో 2 చచ్చిపోయారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు పడదాలండి 10 వేలు చూడలేక చచ్చిపోతున్నారు. కాబట్టి ఆయన బయటకు వస్తే ప్రభుత్వం నాశనం అవుతుంది. బయట కూడా మంచిది, ఆయన ఎటువంటి ఉంటే మంచిది. నా అడ్వైజ్, ఆయన మా స్క్రిప్ట్ నాట్ టు కమ్ అవుట్. ఇంట్లో ఉండి పడదల వద్దంటే సంతోషిస్తాం, ప్రజలు బాగుంటారు. కాబట్టి ఇవన్నీ ప్రజలు చాలా చురుగ్గా చేస్తున్నారు. ఆయన పర్మిషన్ పోలీసులు 3 జిప్పులకు ఇస్తే కొన్ని వేల మంది పోతే ఇది నాట్ కరెక్ట్. లాడ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఎవరైనా ఏ ప్రభుత్వం కానీ అపోజిషన్ పార్టీ కానీ లాడ్ ఆర్డర్ని రెస్పెక్ట్ చేయాలి. అంటే ఫేర్ ప్రభుత్వం అంటున్నది మీ ప్రభుత్వంలో ఆంక్షలు అవసరం అంటారా? ఆంక్షన్ ఆయన కోసం పెడతా ఆంక్షలు. ఆయన ఎందుకంటే ఆయన లాడ్ ఆర్డర్ నాశనం చేయాలి, ఇంతకు చేశాడు. 2 ఆంక్షలు పెట్టారు. మామూలుగా ప్రతి దాంట్లో ఆంక్షలు ఉంటాయి, ఏ గవర్నమెంట్ ఆంక్షలు ఉంటాయి. ఆయన పెట్టలేదా? ఎన్ని ఆంక్షలు పెట్టాడు? మేము పెట్టలేదు, మేము 1 పెట్టాము. ఆయన కొన్ని వేల ఆంక్షలు పెట్టాడు. చెట్లు కొట్టేశాడు, పడతాలు వేసుకున్నాడు, పోలీసు కొన్ని వేల పోలీసులు పెట్టుకున్నాడు, బీమా సాయం చేశాడు. కాబట్టి అలా జరగకూడదు, ప్రజలు రెస్పెక్ట్ ఉద్దేశిస్తే మేము ఆంక్షలు పెట్టాము. దట్ ఈస్ కామన్. ఏ ప్రభుత్వం కానీ ప్రభుత్వం చెడ్డ మీద రాకూడదు, మనుషులు చావకూడదు ఉద్దేశిస్తే ఆంక్షలు పెడతారు. నిర్వహిస్తే డెఫినెట్గా లా విల్ టేక్ ఓన్ కోర్స్. అందువల్ల దానికి భయంలో లా విల్ టేక్ ఓన్ కోర్స్. డెఫినెట్గా ఎవరు భయపడే సమస్య లేదు. తప్పకుండా మాకు కావాల్సింది ఈ ప్రాంతం బాగుండాలి, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా. ముఖ్యమంత్రి ఏమంటే మాజీ ముఖ్యమంత్రి వచ్చుకోలేకపోతున్నాడు. అరే జగన్మోహన్ రెడ్డి రాజ్యం బాగాలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగుంది కాబట్టి వచ్చినాక క్రియేట్ చేస్తున్నాడు. తల్లికి వందనం పెద్ద స్కామ్, లోకేష్ కూడా ఇందులో వాటా ఉందని పెద్ద ప్రచారం జరుగుతుంది. మీరేమంటారు? అంటే వాట్ ఇస్ బ్లేమ్ చేసి, నువ్వు బ్లేమ్ చేసి, నేను బ్లేమ్ చేసి, ప్రూఫ్, అథెంటిక్ ప్రూఫ్ వాళ్ళు. ఇప్పుడు తల్లికి వందనం ఇంట్లో 4 ఉంటే 4 ఇస్తారు, 5 ఇస్తారు. ఒక ముస్లిం సోదరికి 8 మంది 2,50,000 వచ్చాయి.
1,50,000 నాకు పక్కనే మా సోదరి పడింది చెప్తా సార్ రికార్డ్ బ్రేక్ ఇంత కొట్టేవారికి 1,50,000 ఇస్తే ఇట్స్ నాట్ జోక్ అంతా పెద్ద వర్షం మేము ఇస్తున్నాం. అదే సందర్భంలో ఒకే తల్లికి 96 మంది పిల్లలు ఉన్నారని లిస్ట్ అవుట్ కూడా అది కొంచెం మిస్టేక్, అది దాని మిస్టేక్ పడింది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. మా ప్యాపీలోకి జరిగింది అనుకుంటా, ప్యాపీ జరిగింది, దాన్ని ఎక్స్ప్లెయిన్ ఇస్తాం చేసి అందరికి ఇచ్చాము. ఎంపీ గారు అంటున్నారు కదా బై మిస్టేక్ పడింది, అది పోయిన గవర్నమెంట్ చేసిన మిస్టేక్, అది మామూలు చేసిన మిస్టేక్ కాదు. గత గవర్నమెంట్ బయట డాటా వేసుకున్నాం, ఆ డాటా తప్పు ఉంది కాబట్టి అదే ప్రకారం అయింది. కానీ డబ్బులు ఇవ్వలేము మేము, మళ్ళీ పిలిపించి రెక్ట్ వేసి ఇచ్చేసాం. అది అంటే ఏడాది జరిగిన ఇంకా గత ప్రభుత్వం గురించే మాట్లాడతారా? అంటే ఫస్ట్ టైం ఇస్తాం అందరం మేము, గ్యాప్ వచ్చింది కదా మేము ఇవ్వలేదు. ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు వేటుకు వచ్చాయి, ఇంత ఉందని మేము ఇవ్వలేదు. సంవత్సరం ఇల్లు మనం ఇచ్చాము, అప్పుడు బయటపడ్డాయి. గత ప్రభుత్వం ఇచ్చిన రికార్డు బయటపడింది. డాక్టర్ చేసి మేము వాళ్ళ ఇప్పుడు 98 మందికి పిల్లకి ఇచ్చారు, అది ఫ్రాడ్ కదా, వాళ్ళు చేసింది కదా, మేము చేయాలి ఫ్రాడ్. అది బ్రేక్ అర్థమైంది అంటే వాళ్ళకి సహాయ తక్కువ వస్తుంది, దాకా తల్లి బంధన కూడా తక్కువ వస్తుంది వాళ్ళకి, అది తెలిసేది ఆయన ప్రభుత్వం. అది ఇప్పుడు నవ్వుతారండి, సహాయ తక్కువ వచ్చి మళ్ళీ పిల్లలు కూడా మోసం చేసి వాళ్ళ డబ్బు కూడా దొంగతా కొట్టేస్తే ఇంకా మీరు మా మీద బ్లేమ్ చేస్తే ఎట్లా అండి? వాళ్ళని బ్లేమ్ చేయండి మీరు. ఎందుకంటే వాళ్ళు దోచుకుంటే ఏ విధంగా దోచుకుంటారు. అలాగే లాస్ట్ తిరుపతి దగ్గర దోచుకున్నారు, ఎంతకంటే పెద్ద మాను దోచుకున్నారు, అర్థం చేసుకోండి. ఇంకా ఎవరైనా తిరుపతి దేవుని దోచుకుంటారా? దగ్గర మాట్లాడారు వీళ్ళు, దగ్గర ఏం మాట్లాడారు చేయమనండి, అవన్నీ తెలుసు. ఇవన్నీ మాకు రాజకీయం జిమిక్స్. అది సరే, మొదటి ఏడాది ఓకే, సెకండ్ ఏడాదిలో మీరు ఏం చేయబోతున్నారు ఈ నియోజకవర్గాన్ని? ఇప్పుడు మెయిన్గా మాకు వాటర్, మా డోర్లో మీకు ఇరిగేషన్, మామూలుగా మాకు ప్యాపిల్ నుండి మేము పామిడి తీసుకొస్తాం, నీళ్ళు తాగునీళ్ళు. డోరుకు జీడిపి తీసుకొస్తున్నాం, బేచలకు గొరక తీసుకొస్తున్నాం. ఇది సఫిషియెంట్ ఉంది. సఫిషియెంట్ లేకపోతే మళ్ళీ ఇప్పుడు తాగునీరు సమస్యతో పాటు డ్రింకింగ్ పర్పస్ తీసుకొస్తాం. గొరకల నుండి బేచర్లకు, అలాగే నందినివా నుండి డోన్ తీసుకొస్తాం. ఆల్రెడీ ప్యాపిల్కి ఉంది, ప్యాపిల్కి నందినివా నుండి 30 ట్యాక్స్ ఉన్నాయి, అది ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇప్పుడు ప్రాబ్లం అంతా డోన్ అండ్ బేచాలి, అవి కూడా తప్పకుండా తీసుకొస్తాం. వీళ్ళు తప్పకుండా ముఖ్యమంత్రి మాట్లాడారు, ఒప్పుకున్నారు. తప్పకుండా 100 డేస్లో సాగు ప్రాబ్లం అయితే ఇంకా ఈ ప్రాంతం సక్సెస్ అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ పూలు ఎక్కువ పండిస్తారు, తోట మామిడి తోటలు, అరటి తోట ఎక్కువ కాబట్టి ఈ చెరువులు నింపితే వాళ్ళకు బావుల్లో బోర్ నీళ్ళు వస్తాయి, నీళ్ళు దొరుకుతాయి. కాబట్టి వాళ్ళ పంట ఇబ్బంది కూడా హాయిగా పట్టించి పరిస్థితి ఏర్పడుతుంది. అది ఏర్పాటు చేస్తాం. ఇంకా కొన్ని చెరువులు రిపేర్ చేస్తున్నాం. అన్నీ కూడా సంవత్సరం కూడా 2 years చేసి కంప్లీట్గా రైతులకు సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి నా కోరిక తప్పకుండా తెలుస్తాం. అది దాంట్లో మిమ్మల్ని విమర్శించే వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఏమి ఇస్తారు నా విషయం ఏమాడుతుంది చెప్పండి, మా ప్రభుత్వం ఏమాడుతుంది చెప్పండి. మా ప్రభుత్వం తప్పు చేయలేదు, తప్పు చేస్తే మాట్లాడి ఒప్పుకుంటాం, తప్పు చేయలేదు మీ ఛాన్స్ చేయం. తప్పు చేసి మీకు కొన్ని వందల తప్పులే మీది, మేము ఛాన్స్ ఇంతకు ఛాన్స్ చేయలే. ఈ వచ్చిన సంవత్సరం ఒకటి ఛాన్స్ చేయలేదు, చేయకూడదు. మేము మాది మాట ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టే ప్రభుత్వం మాది. కాబట్టి మేము మాట ఇచ్చే తప్పే సమస్య లేదు. మాట ఇచ్చా ఎన్ని కష్టాలు మాట నిలబెడతాం. తప్పకుండా మా ప్రజలు బాగుండాలి, మా ప్రాంతం బాగుండాలి, మా రాష్ట్రం బాగుండాలి. రాష్ట్ర అభివృద్ధిలో ముందు పోయి ఆంక్షించాలి తెలుగుదేశం పార్టీ ఉంటుంది. కాబట్టి మా గురించి క్రిస్టియన్స్ చేస్తారు తప్ప నుంచి మనం బ్లేమ్ చేయట్లేదు. మీరు ఆల్రెడీ కొట్టారు, ఏముంది మాకేమైంది అని కొట్టేశారు. మా గవర్నమెంట్ విడిచిపెట్టారు, ఏమి మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆర్థిక ఎత్తుకుతున్నాం. మేము అందుకోసమే క్యాపిటల్ డెవలప్ చేసుకోవాలి, ఆర్థిక పరిస్థితి పెంచుకోవాలి. కాబట్టి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మేము డెఫినెట్గా ఫేస్ చేస్తాం. విల్ ఫుల్ఫిల్ మేము ఇచ్చిన మాట ఫుల్ఫిల్ చేసి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, వాటి కానీ కంప్లీట్ చేస్తాం. వాళ్ళకు మమ్మల్ని కృషి చేసి ఛాన్స్ బియ్యం. మొత్తంగా చూసుకుంటే 2వ ఏడాదిలో ఒకటే నా లక్ష్యం రైతు సంక్షేమం, మరోవైపు ఉద్యానవనానికి సంబంధించినటువంటి పంట పొలాలను ప్రోత్సహించడం, మరోవైపు మమ్మల్ని విమర్శించే వరకు కూడా చెప్తున్నాం. తప్పు చేస్తే ప్రశ్నించండి, అదే సందర్భంలో అనవసరమైనటువంటి రాద్దాం చేస్తే చూస్తూ ఊకోమని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.